విజయ్ తలపతి ఇంకా సినిమాలు చేయరు. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు ఓకే. కాని ఒక్కసారి ఆగి ఆలోచించండి. లోకేష్ సినిమాల ఆర్డర్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఖైదీ వచ్చింది, ఆ తర్వాత విక్రమ్ వచ్చింది, ఆ తర్వాత లియో వచ్చింది. మూవీ చివర్లో కమల్ హాసన్ గారే విజయ్కి ఫోన్ చేసి, హలో, ఒకే ఒక దతూరా ఫ్యాక్టరీని తగలబెట్టినంత మాత్రాన అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయనుకుంటున్నావా పార్థిబన్? సారీ లియో. ఈ సొసైటీని డ్రగ్ ఫ్రీ సొసైటీగా మార్చాలంటే ఇండియా అంతటా ఎన్నో ఫ్యాక్టరీలను తగలబెట్టాలి లియో. ఈ పాటికి ఎవరో ఎవరు తెలిసే ఉంటుంది అని డైరెక్ట్ లింక్ ఇచ్చారు. అవును కదా? అంటే ఈ లెక్క ప్రకారం రేపు రాబోయే కథల్లో ఖచ్చితంగా లియో క్యారెక్టర్ ఉండి తీరాల్సిందే. కానీ ఇక్కడే మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ పడింది. విజయ్ గారు తన కెరియర్ లాస్ట్ మూవీ జననాయగన్ పూర్తి చేసి సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేశారు. మరి లియో లేకుండా లోకేష్ ఈ కథలన్నింటినీ ఎలా ముగిస్తాడు? కమల్ హాసన్తో పాటు లియో నిలబడకపోతే ఆ కథకి పూర్తి న్యాయం జరుగుతుందా? లేదా లోకేష్ కథే మార్చేస్తాడా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.